ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనుకోకుండా గన్ ఫైర్ అయింది. బుల్లెట్ అమ్మకి తగిలింది. ఎంతసేపు అయింది? ఓ అరగంట అయింది డాక్టర్. బ్లడ్ చాలా వేస్ట్ అయినట్టుంది. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. అమ్మా డాక్టర్, మా అమ్మకి ఏం కాకూడదు. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి. అది నేను చూసుకుంటాను. అలేఖ్యా, మీ అమ్మగారికి ఏం కాదు, నువ్వేం భయపడకు, క్షేమంగా బయటకు వస్తుంది. శ్రీశైలం అడవుల్లో కోతులు తిరుగుతున్నట్టు అలా తిరుగుతున్నావేంటి బావా? నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. అన్నయ్య సగం జీవితం ఈ ఇంట్లో ఇలా వాకింగ్ చేయడానికే సరిపోయింది. ఆగవయ్యా, ఏంటే నీ బాధ? ముందు నీ బాధ ఏంటో చెప్పు. అక్కడ సిరిపురంలో ఏం జరుగుతుందా అని తెగ టెన్షన్గా ఉంది. కృష్ణబాబుకు ఫోన్ చేసి విషయం అడుగుదామా అనుకుంటే ఫోన్లు కలిసి చావడం లేదు. అది నా బాధ. అయిపోయి ఉంటుంది. ఏంటది? శ్రీకర్ అలెఖ్యల పెళ్లి అయిపోయి ఉంటుంది. అయ్యుండదు, ఖచ్చితంగా అయ్యుండదు. మొగుడికి మరో ఆడదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవని పెళ్లి చేసుండదు. అవని అత్తగారైన వేదవతి గారు, అవని మామయ్య గారైన ప్రసాదరావు గారు పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నారు కాబట్టి జరిగి ఉండదు. అవని తోడికోడలైన నిహారిక, అవని బావగారైన కృష్ణబాబు పెళ్లిని ఆపలేకపోయుంటారు. అవనికి ఆఖరి నిమిషం బాగా కలిసొస్తుంది. అందులో అనుమానం ఏమీ లేదు. చాలే ఆపు. బంధుత్వాల్ని ముడిపెట్టి మాటకు ముందో కావని మాటకు చివరో కావని తగిలించి మాట్లాడుకో. బాగా మండిందా? ఇదిగో మండదా మరి. ఏ పేరైతే వినకూడదు అనుకుంటామో ఆ పేరు పదే పదే పలికితే ఎవరికైనా మండుతుంది. ఈసారి పెళ్లి ఆగిపోయిందంటే గనక అలేఖ్యతో శ్రీకర్ పెళ్లి ఈ జన్మలో జరగదు. అమ్మా అలేఖ్యా, అవని వాళ్ళే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారమ్మా.
అసలు ఏం జరిగిందండి? ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అలేఖ్యని అడుగుతుంటే చెప్పడం లేదు. మీరు పెళ్లి దగ్గర నుంచి కోపంతో వెళ్ళిపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయారని అనుకున్నా. మరి గన్ ఫైరింగ్ ఎలా జరిగింది? నా కూతురికి దక్కని నిన్ను అవనికి కూడా దక్కకుండా చేద్దామని నిన్ను చంపడానికి గన్ను తీసుకుని బయలుదేరాను. పదిహేను సంవత్సరాల నుంచి నీ గురించి పిచ్చి దానిలా ఎదురు చూసిన నా కూతురు చివరి నిమిషంలో నిన్ను వదులుకోవడం నాకు నచ్చలేదు. అందుకే నిన్ను అంతం చెయ్యాలని బయలుదేరాను. వదులు తల్లి. వద్దమ్మా. అమ్మా, అవని యొక్క పసుపు కుంకుమలు తుడుచుకుపోతాయమ్మా. పోనీ నాకు అనవసరం. ఇక్కడ నా కూతురు భవిష్యత్తు తుడిచిపెట్టుకుపోయింది కదా, గన్నదులు. శ్రీకర్ బ్రతకాలి. వాడు చావాలి. చావనివ్వను. నేను బతకనివ్వను. అమ్మా, ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఎందుకంటే ఆవని అక్క తాళిని తీసేస్తే ఆయనకి ప్రాణగండమనే కదా నేను వదులుకున్నాను. నువ్వు ఆయన్ని చంపుతాను అంటే నేనెలా ఊరుకుంటాను? వాళ్ళు విడిపోవాలి. అమ్మా, అమ్మ కలిసి ఉండాలి. ఆయన బ్రతకాలి. అక్క సౌభాగ్యం కలకాలం పచ్చగా ఉండాలి. ఉండకూడదు. వాణ్ణి చంపుతాను. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. వదలు. అమ్మా, అలికా అమ్మా, వదలవే. నీ భర్తను నీకు వదిలేయడమే కాకుండా నీ భర్తని కాపాడటం కోసం తల్లి కట్టం పడిపోయింది. నువ్వు నా కూతురి కోసం చేద్దామనుకున్న త్యాగం కంటే నా కూతురే నీకోసం పెద్ద త్యాగం చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.